హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్ దేని గురించి చాలా రోజుల తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎందుకు అంటే అక్కడ వాళ్ళది తెలంగాణ సైడ్ అనమాట. సో అక్కడ ఎల్లం తల్లి కదా, ఆ దేవతల సంబరాలు అయితే జరుపుతున్నారు. మా అక్క వాళ్ళకి అమ్మవారు ఉన్నారన్నమాట. సో గుడిలో ప్రతిష్టాపన చేస్తున్నారు. సో ఆ ఫంక్షన్ అయితే జరుగుతుంది. సో నేను వెళ్ళి ఒక 1 year అయిపోయింది. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే నేను వెళ్తున్నాను. సో ఎలా ఉంటాయి ఏంటని చాలామందికి తెలియదు కదా. సో అందుకని ఆ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇంకా విషయం ఏంటంటే, మా వ్యాలంటైన్స్ డేకి నేను ఒక ఆర్డర్ అయితే బుక్ చేశాను కదా మా ఆయన కోసం అని చెప్పేసి. ఆ గిఫ్ట్ అయితే వచ్చేసింది. 2 days లేట్ అయిందనమాట. కరెక్ట్గా వ్యాలంటైన్స్ డే రోజు ఇద్దాం అనుకున్నా, బట్ ఆ గిఫ్ట్ అయితే మిస్ అయింది. సో ఇవాళ వచ్చేసింది. సో ఆ గిఫ్ట్ అయితే ఇప్పుడు నేను మా ఆయనకి ఇవ్వబోతున్నా. గిఫ్ట్ అయితే ఇది నా చేతుల్లో ఉంది. ఇప్పుడు మా ఆయనకి ఇద్దాం. ఆయన ఎలా సర్ప్రైజ్ అవుతాడో ఏంటో అదంతా అయితే. సో మేము వెళ్ళే ఫుల్ వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా మిస్ కాకుండా మొత్తం చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ మట్టికి అసలు మర్చిపోవద్దు. కింద సబ్స్క్రైబ్ బటన్, దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. బెల్ బటన్ కూడా నొక్కండి, నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఇంకా మీరు చూసేయచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇప్పుడు మా వారు అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయండి. ఏంటో అడగబడుతుంది. ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ పెట్టాను, మాది ఒక్కటి కూడా లేదనమాట. మా ఇద్దరిది కలిపి ఒక్క ఫ్రేమ్ కూడా లేదు. అందుకని ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ పెట్టాను. చెక్ ఇదే మా ఆయన వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. సూపర్ నైస్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫైనలీ మా గిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇంకా వ్యాలంటైన్స్ డే కంప్లీట్ అయిపోయినట్టే ఈ గిఫ్ట్తో. మా వారి కోసం స్పెషల్గా అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ ఒక్క ఫ్రేమ్ కూడా లేదు మా ఇంట్లో, మా ఇద్దరిది కలిపి. అంటే పెళ్లి ఫోటోలు అవి కూడా ఏమీ లేదన్నమాట. సో అందుకని వెతికి ఒక ఫోటో సెలెక్ట్ చేసి మరి ఒక ఫ్రేమ్ అయితే తెప్పించాను. దీనికి మెమరబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మేము ఇంకేముంది ప్రయాణం అయిపోవడం, రెడీ అయ్యి ఇంకా బయలుదేరడమే అనమాట. సో మొత్తం బ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ చాలా ఉంది, చూసేయండి. ఫైనలీ ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చేసింది. చాలా వెయిట్ చేశాను ఈ ఫోటో ఫ్రేమ్ కోసం. జస్ట్ మిస్ అయిందని వ్యాలంటైన్స్ డే రోజు, బట్ పర్వాలేదు. యాక్చువల్లీ మా ఇద్దరిది కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ కూడా లేదు కాబట్టి ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాను. ఒక వాల్ మొత్తం ఫొటోస్తో నింపాలని నాకు బాగా కోరిక అనమాట. ఫస్ట్ అయితే మా ఇద్దరిది, నెక్స్ట్ మా ఫ్యామిలీ, ఇంకా మా పిల్లలది చిన్న ఫొటోస్, చిన్నప్పుడు ఫొటోస్ అలా ఉంటాయి కదా, అవన్నీ ఆ వాటితో కలిపేసి అయితే ఒక గోడంతా ఫొటోస్తో అయితే నింపేస్తాను. ఇంకా మేము రెడీ అయిపోయి కార్లో అయితే బయలుదేరాం. నేను, మా వారు, మా ఇద్దరి పిల్లలు అండ్ మా అమ్మ, మేమందరం వెళ్తున్నాము. ఏలూరు నుంచి జంక్షన్ వెళ్తున్నాం ఇప్పుడు, హనుమాన్ జంక్షన్లో మా చెల్లి వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారనమాట, వాళ్ళు వాళ్ళ పిల్లలు. ఇంకా అందరం కలిసి కార్ ఎక్కేసి వెళ్ళిపోతాము. హనుమాన్ జంక్షన్లో దిగి మా చెల్లి వాళ్ళు ఎక్కించుకొని మళ్ళీ బయలుదేరాము. ఏలూరు నుంచి కోదాడికి 3.5 hours పడుతుంది. సో అంత టైము చాలా దూరం అనమాట. చాలాసేపు ట్రావెలింగ్ చేయాలి, బట్ పర్వాలేదు. అప్పుడప్పుడు మన వాళ్ళ కోసం వెళ్తూ ఉండాలి కదా. సో ఇంకా అయితే మేము బయలుదేరాం. ఈవినింగ్ టైం బయలుదేరాం. అప్పటికే 4:35 అయిపోయింది. అప్పుడప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. చాలా బాగుంది, ఆ వ్యూ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఈవినింగ్ 11 అయిపోయింది. మధ్యలో మా కారు ఒకటి ట్రబుల్ పెట్టింది. దాన్ని చేయించుకొని వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా ఆ నైట్ ఇంకా వ్లాగ్ అయితే చేయలేకపోయాను. ఇంకా మార్నింగే లెగ్ చేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. పల్లెటూరులో
మంచులో చాలా బాగుంటుంది. శీతాకాలం పల్లెటూరులో ఎంత బాగుంటుందంటే చక్కా మంచు అవన్నీ చాలా బాగుంటుంది. నేను పొద్దున్నే లెగిసి ఆ మంచునైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఇంకా స్నానాలు అవి చేసి రెడీ అయ్యి నెక్స్ట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోవడమే. మా అక్క వాళ్ళైతే మార్నింగే స్నానం చేసి అమ్మవారు వాళ్ళ ఇంటి లోపల ఉన్నారన్నమాట. ఆ అమ్మవారికి పూజ అవన్నీ చేసుకుంటున్నారు. దీపారాధన అవన్నీ చేసుకొని పరవన్నం అవన్నీ వండుకొని ఆ అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నారు. ఆ నెక్స్ట్ తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఈ సంబరాలు అయితే జరిగినవి మొత్తం చూపించేస్తాను. ఫస్ట్ అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. ఎల్లంతల్లి అమ్మవారు ఒక కుండ లోపల ఉన్నారనమాట. ఇంకా వీళ్ళందరూ దీపారాధన అవన్నీ చేసుకొని మార్నింగ్ ఆ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసారు. మధ్యలో అక్కడ వీళ్ళు వేసే దగ్గర పసుపు కుంకలు వేసే దగ్గర గుడి అయితే కడుతున్నారనమాట. ఆ గుడి కట్టి ఆ గుడి లోపలైతే అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తారంట. ఇక్కడ ఆచారాలు చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. అప్పుడు పసుపు కుంకుమలతో అమ్మవారి గుర్తులు అయితే వేశారు. త్రిశూలం, కత్తి, 2 పాములు అలాంటివి వేశారన్నమాట ఇంటి మీద. అక్కడ సున్నం వేసుకొని ఆ ముగ్గులు అయితే వేశారు. తర్వాత సాంబ్రాన్తో ఇల్లంతా సాంబ్రాన్ని వేసేసారన్నమాట. ఇంకా జాతర అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా అందరూ పసుపు కుంకాలు ఇంకా కావడి ఇవన్నీ తీసుకొని పుట్టమన్ను కోసమైతే పుట్ట దగ్గరికి వెళ్తున్నారు. మేళతాళాలతో అందరూ బిందులు వాటర్ అవన్నీ పట్టుకొని దీపాలు అవన్నీ పెట్టుకొని ఇంకా చాలా పట్టుకున్నారు. ఇవన్నీ నాకు తెలియదు వాటి పేర్లు. అవన్నీ పట్టుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకురావాలంట. సో ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడున్న మట్టిని అయితే తీస్తున్నారు. సో అదైతే నాకు అందరూ ఉండటం వల్ల వీడియో తీయడం అయితే కరెక్ట్గా కుదరలేదు. అసలు దేవుడి తీయొచ్చో లేదా అని చెప్పి కూడా నేను చాలా డౌట్తో కంప్లీట్గా నేను తీయలేదు. ఆ పుట్టమన్ను తెచ్చిన తర్వాత అక్కడ అమ్మవారికి ఆయన భర్తకి ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తున్నారు. అక్కడ రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గు పైన అమ్మవారిని ఆ దేవుణ్ణి పెట్టి పూజ అయితే జరిపిస్తారంట. ఈ కార్యక్రమం అంతా నైట్ పూటే జరిగిందండి. నైట్ 1, 2, 3 అసలు తెల్లవారులు జరుగుతూనే ఉంది. ఇక్కడ మా అక్క వాళ్ళు 2 జంటలు ఉన్నారు. 2 జంటలు కూర్చొని అమ్మవారిది దేవుడిది పూజ అయితే జరిపిస్తున్నారు. పెళ్ళి చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మవారిని దేవుణ్ణి ఆ గుడిలో అయితే పెట్టేస్తారు. అక్కడ గుడి కట్టారు కదా, అక్కడ అయితే పెట్టేస్తారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పెళ్ళి కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీరిని తీసుకెళ్ళి లోన ఆ గుడిలో అయితే పెట్టేస్తారన్నమాట. ఇంకా ఆ రోజంతా సంబరం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లెగిసి మళ్ళా రెడీ అయ్యి ఆ దేవుడికి అమ్మవారికి పరవన్నం బట్టలు అవన్నీ పెట్టుకొని అందరినీ పిలిచి భోజనాలు అయితే పెట్టుకుంటారండి. ఇది యాక్చువల్లీ ఎక్కువ శాతం నైట్ పూటే జరిగింది సంబరం మొత్తం. పగలు తక్కువ జరిగిందనమాట. కానీ చాలా బాగుంది. నేను ఆంధ్ర నుంచి ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ
చూశాను, కొత్తగా చూశాను. చాలా డిఫరెంట్గా చేశారు, కానీ బాగా చేశారన్నమాట. ఇంకా మేము మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతున్నాము. మాకు చాలా ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి. సో అందుకే చాలా త్వరగా రెడీ వచ్చేస్తున్నాము. మా అక్క వాళ్ళు అయితే ఉండమని చెప్తున్నారు, బట్ పనులు ఉండటం వల్ల అయితే తిరిగి బయలుదేరిపోయామండి. ఇంతతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పూజ గురించి నాకు ఏమీ తెలియదు, తీయచ్చో లేదో తెలియదు, కానీ తీశాను. సో ఎవరికైనా బాధేసి ఉంటే క్షమించండి. ఉంటాను, బాయ్.